వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ రావు ఎడ్యుకేషన్. మై సెల్ఫ్ మణికంఠ. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా మూసీ రివర్ రీజువనేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే మూసీ నది యొక్క పునరుజ్జీవనం గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో హైదరాబాద్ని మనం టూరిస్ట్ హబ్గాను, గ్లోబల్ సిటీగాను, ఫార్మా క్యాపిటల్, గ్రీన్ సిటీగా పిలవడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ట్రీ సిటీగా కూడా పిలవడం జరుగుతుంది కదా. సో వీటన్నిటితో పాటుగానే హైదరాబాద్ ఇటీవల కాలంలో ఐటీ హబ్గా కూడా ఎదుగుతుంది. సో ఈవెన్ బెంగళూరుకి ఆల్టర్నేటివ్గా ఇండియన్ సిలికాన్ వ్యాలీగా కూడా అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంది. అయితే ఇదంతా కూడా నాణానికి ఒక సైడ్ మాత్రమే, అంటే పాజిటివ్గా ఉన్నది మాత్రమే. అయితే నాణానికి ఇంకొక సైడ్ కూడా ఉంది. అదేంటి అంటే హైదరాబాద్లో చాలా వరకు శానిటేషన్ ఫెసిలిటీస్ పేలవంగా ఉన్నాయి. అటు పారిశుద్ధ్యం అవ్వచ్చు, పరిశుభ్రతలో వెనుకబడి ఉంది. స్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మురికివాడల్లో కూడా ఇటు శానిటేషన్ పరంగా అదేవిధంగా పరిశుభ్రత పరంగా చాలా వెనుకబడి ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ చూసుకుంటే, డ్రైనేజ్ వ్యవస్థ చూసుకుంటే అస్తవ్యస్తంగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ చిన్న చిన్న వర్షాలు పడినప్పటికీ కూడా ఈ డ్రైనేజ్ అనేది పొంగిపొరలి ప్రవహించడం జరుగుతుంది. ఈవెన్ మనం అశోక్ నగర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, చిన్న వర్షం పడినా ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఏ విధంగా వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది అనేది. ఇది మాత్రమే కాకుండా వేస్ట్ జనరేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయట్లేదు. సో ఈ విధంగా చాలా వరకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవ్వచ్చు, హెల్త్ ఇంపాక్ట్స్ కూడా చాలా వరకు మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ట్యాంక్స్ అవ్వచ్చు, వెట్లాండ్స్ ఆక్రమణలు కూడా, చెరువుల ఆక్రమణ కావచ్చు, చిత్తడి నేలల యొక్క ఆక్రమణ అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ అన్ని అంశాల వల్ల ఏమైందంటే మూసీ రివర్ అనేది అస్తవ్యస్తంగా తయారైంది. మూసీ రివర్ అనేది హైదరాబాద్లో ప్రవహిస్తుంది అనేది మనకి జియోగ్రఫీ పరంగా ఉంది. కానీ ఆ మూసీ రివర్ ఎలా ఉంది, అసలు ఎక్కడున్నదాన్ని మూసీ రివర్ అంటారు అని ఇది కూడా దాపురించిందంటే బికాస్ ఆఫ్ ఈ రీజన్స్ వల్లే. అయితే ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వాలు మూసీ నదిని ఖచ్చితంగా పునరుజ్జీవనం చేయాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది అనేసి చాలా వరకు ప్రపంచ దేశాల్లో ఈ నది పునరుజ్జీవనం చేసినటువంటి నదుల్ని ఇన్ డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయడం జరిగింది. అందులో యూరోప్లో ఉన్నటువంటి థేమ్స్ రివర్ని, అదేవిధంగా సౌత్ కొరియాలో సియోల్ పట్టణంలో ఉన్నటువంటి చుంగేచాన్ రివర్ను కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఈ చుంగేచాన్ నదిలో ఏ విధంగా అభివృద్ధి ప్రణాళికలను తీసుకొచ్చి దాన్ని పునరుజ్జీవనం చేశారో, తద్వారా సియోలు ప్రపంచ దేశంలోనే మేటి సిటీగా ఎలా ఎదిగింది అనే అంశాన్ని పరిశీలించి అక్కడ ఏవైతే అమలు చేశారో అదే విధమైనటువంటి అప్రోచ్ని ఈవెన్ మన హైదరాబాద్ సిటీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసినటువంటి అంశాలకు అనుగుణంగా కూడా ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఈ వీడియోలో అయితే చుంగేచాన్ రివర్ ఏ విధంగా పునరుజ్జీవనం జరిగింది, హన్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఏ విధంగా ఏర్పడింది, సో ఆ రివర్ డెవలప్మెంటు ఈ చుంగేచాన్ రివర్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, పునరుజ్జీవనం చేసింది అనే అంశాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేపట్టారు అనే అంశాన్ని చూసుకుంటే, ప్రత్యేకంగా ఈ చుంగేచాన్ రివర్ మీద ఒకప్పుడు 10 lanes హైవే, అదే 4 lanes ఎలివేటెడ్ కారిడార్స్ అనేవి ఉండేవి. సో వీటి వల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు అవ్వచ్చు, ఈవెన్ చుంగేచాన్ రివర్ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడింది. సో ఈ అంశాలను పరిశీలించినటువంటి అక్కడ నగరపాలక సంస్థ మేయర్ ఏం చేసిందంటే ఈ హైవేని, ఎలివేటెడ్ కారిడార్స్ని తొలగించడం జరిగింది. సో ఇవి మాత్రమే కాకుండా అక్కడ చాలా వరకు ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఈవెన్ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న వ్యాపారులను కూడా నచ్చజెప్పి అక్కడ తొలగించారు. అయితే ఈ 10 lane 4 lane ఎలివేటెడ్, అదేవిధంగా హైవే కారిడార్ని తొలగించడం వల్ల చాలా వరకు రవాణా సమస్యలు తలెత్తుతాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్కి ఇబ్బంది కలుగుతుంది అనేసి ఈ చిన్న వ్యాపారులు చెప్పడం వల్ల అక్కడ నగరపాలక సంస్థ ఏం చేసిందంటే దానికి ప్రత్యామ్నాయంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని కూడా అందించింది. ఇది మాత్రమే కాకుండా అతి ముఖ్యంగా ప్రజల వద్దకే వెళ్ళి వారితో సంప్రదింపులు జరిపి ఈ చుంగేచాన్ నది పునరుజ్జీవనపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ విధమైనటువంటి అంశాలను అనుసరించడం వల్ల 4 yearsలోనే సియోల్ యొక్క రూపురేఖలు మారాయి. అట్ ది సేమ్ టైం ప్రపంచంలోనే నెంబర్ 1 సిటీగా కూడా ఈ సియోల్ ప్రాంతం అనేది నిలవడం జరిగింది. సో మనకి ఇక్కడ ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుంది. సో ఈ పునరుజ్జీవనం కాకముందు సిటీ ఏ విధంగా ఉన్నది,
పునరుజ్జీవనం జరిగిన తర్వాత సిటీ ఏ విధంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో పొల్యూషన్ పరంగా చూసుకోవచ్చు, అదేవిధంగా బయోడైవర్సిటీ పరంగా, టూరిస్ట్ పరంగా చాలా వరకు పునరుజ్జీవనం జరిగిన తర్వాత అభివృద్ధి అనేది మనకి సియోల్ ప్రాంతంలో జరిగిందని తెలుస్తుంది. అయితే వీళ్ళు ప్రత్యేకంగా దీన్ని పునరుజ్జీవనం చేయడానికి ఏం చేశారు అనే అంశాన్ని కూడా పరిశీలిస్తే, ఫస్ట్ రీజువనేషన్ పునరుజ్జీవనం చేశారు. ఇది మాత్రమే కాకుండా హన్ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రీనరీని ప్రమోట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మౌలిక వస్తువులని అభివృద్ధి చేశారు, హైవేస్ని విస్తరించడం జరిగింది, ఫుట్పాత్స్ అవ్వచ్చు, అండర్ పాస్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్స్ని కూడా నిర్మించడం జరిగింది. సో ఈ విధంగా అటు నది పునరుజ్జీవనం మాత్రమే కాకుండా ఇటు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అభివృద్ధి పరమైనటువంటి చర్యల మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం జరిగింది. సో ఈ విధంగా ఈ చుంగేచాన్ రివర్ అనేది డెవలప్ అయింది. సో చుంగేచాన్ రివర్ అనేది పునరుజ్జీవనం జరిగిందని మనకు అర్థమవుతుంది. రైట్, ఈ విధంగా చూసుకుంటే సియోల్ కొండ ప్రాంతాల్లో ఈ హన్ రివర్ ఏదైతే ఉందో అది ప్రవహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఈ చుంగేచాన్ రివర్లోకే చాలా వరకు వాటర్ వస్తుంది. అయితే ప్రీవియస్గా ఏముండేదంటే ఈ మురుగునీరు అవ్వచ్చు, ఆక్రమణలు, హైవే వల్ల ఈ చుంగేచాన్ నది అనేది చాలా వరకు అస్తవ్యస్తంగా తయారైంది. అంటే ఎక్కువగా కలుషితంగా తయారవటం. సో ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఇంతకు ముందు ఏవైతే చర్యలు తీసుకున్నారో వాటన్నిటినీ చర్యలు తీసుకోవడం వల్ల చాలా వరకు చేంజెస్ అనేవి వచ్చాయి. అట్ ది సేమ్ టైం చుంగేచాన్ రివర్ కూడా పునరుజ్జీవనం జరిగింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే శుభ్రమైన నీటిని మాత్రమే ప్రవహించేలా చేస్తున్నారు, హన్ నది నుండి నీటిని మళ్లించడం జరిగింది. సో ఈ విధంగా అటు సౌత్ కొరియా, నార్త్ కొరియాలో ఈ హన్ నది ఏదైతే ఉందో దాదాపు అది 550 కిలోమీటర్ల మేర ప్రవహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా సియోల్ సిటీలో 50 నుంచి 55 కిలోమీటర్ల వరకు ఈ హన్ నది అనేది ప్రవహిస్తుంది. సో ఈ హన్ నదే ఇటు చుంగేచాన్ రివర్లో కూడా వాటర్ని ఫ్లో చేసేటట్టు చేస్తుంది. అయితే ప్రత్యేకంగా ఇటు చుంగేచాన్ రివర్ ఏ విధంగా సియోల్ ప్రాంతంలో ఉందో అదేవిధంగా మూసీ రివర్ కూడా మన హైదరాబాద్ సిటీలో దాదాపు 50 నుంచి 55 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. రైట్, ఈ విధమైనటువంటి అభివృద్ధినే మన దగ్గర కూడా అనుసరిస్తే ఖచ్చితంగా మూసీ నదిని పునరుజ్జీవనం చేయవచ్చు అనే అంశం మీద ప్రభుత్వం చాలా గట్టిగా పట్టుకొని కూర్చుంది. సో ఈ విధమైనటువంటి అభివృద్ధి ప్రణాళికనే మన దగ్గర కూడా అనుసరించాలనేసి ఉద్దేశంతో కూడా ఉంది. సో పైన అంశాల మాదిరిగానే మూసీ యొక్క పునరుజ్జీవనం కూడా చేయాలని చూస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ సియోలో 50 కిలోమీటర్స్ ఈ హన్ నది ఏ విధంగా ప్రవహిస్తుందో సేమ్ మన మూసీ రివర్ కూడా హైదరాబాద్ సిటీలో దాదాపు 50 నుంచి 55 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. రైట్, ఈ సియోల్ నదే కాకుండా సియోల్ ప్రాంతమే కాకుండా ఈ హన్ నది దాదాపు సౌత్ కొరియా అదేవిధంగా నార్త్ కొరియాలో దాదాపు 550 కిలోమీటర్లు ప్రవహిస్తుందని చెప్పాం కదా. సేమ్ ఈ మూసీ రివర్ కూడా అటు అనంతగిరి హిల్స్ నుంచి ప్రారంభమయ్యి వికారాబాద్ కావచ్చు, హైదరాబాదు, నల్గొండ డిస్ట్రిక్ట్స్లో కూడా దాదాపు 300 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది. సో సేమ్ ఈ హన్ నది ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ అటు సౌత్ కొరియా, నార్త్ కొరియా మీద చూపిస్తుందో ఈ మూసీ రివర్ కూడా ఇటు ఈ జిల్లాల మీద, ఈ ప్రాంతం మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ప్రత్యేకంగా ఈ చుంగేచాన్ రివర్, హన్ నది అనేది సియోల్ ప్రాంతం మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపించిందో సేమ్ మూసీ రివర్ కూడా హైదరాబాద్ మీద అదే ఇంపాక్ట్ చూపించింది. ఇక్కడ చుంగేచాన్ నదిని ఏ విధంగా అయితే పునరుజ్జీవనం చేశారో దానివల్ల ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందో అటువంటి అభివృద్ధినే మన హైదరాబాద్ సిటీలో కూడా చేస్తే చాలా వరకు మన యొక్క జీవన స్థితిగతులు మెరుగుదల అవుతాయి అనేసి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఏం చేయాలి, సో ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి, అట్ ది సేమ్ టైం ఈ చుంగేచాన్ రివర్ డెవలప్మెంట్ అవ్వటం వల్ల అక్కడ కలిగినటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి అనే అంశాల గురించి కూడా చూద్దాం. సో అయితే ప్రత్యేకంగా ప్రభుత్వం ఏం చేయాలి అనే అంశాన్ని పరిశీలిస్తే ఫస్ట్ ప్రజల్ని ఎక్కడైనా నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని నచ్చజెప్తేనే అక్కడ ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళకి విశ్వాసం అవ్వచ్చు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఈవెన్ గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అంత తొందరగా ఓవర్ రియాక్ట్ అవ్వరు. సో ఎప్పుడైనా ప్రజలను నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ నిర్వాసితుల సంఖ్యను మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నించాలి. అట్ ది సేమ్ టైం తగ్గించడానికి ప్రయత్నిస్తూనే వాళ్ళకి తగిన పరిహారం, కాంపన్సేషన్ అనేది కూడా సకాలంలో అందించాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. ఇది మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఈవెన్ అవి కూడా తలెత్తకుండా ప్రత్యామ్నాయాల్ని అనుసరించాల్సిన అవసరం ఉంది, ఆల్టర్నేటివ్స్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. సో ఇది మాత్రమే కాకుండా ఫస్ట్ అండ్ లాస్ట్గా చూసుకుంటే ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ప్రజలతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. అటు సౌత్ కొరియాలో
సియోల్ ప్రాంతంలో ఈ చుంగేచాన్ నది పునరుజ్జీవనం జరిగినప్పుడు మేయర్ అవ్వచ్చు, నగరపాలక సంస్థ అధికారులు దాదాపు ఒక 100-150 సార్ల కంటే ఎక్కువగానే ప్రజలతో సంప్రదింపులు జరిపారు. అందుకనే అక్కడ ఈవెన్ చిన్న వ్యాపారులు కూడా వీళ్ళకి ప్రోగా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా మంచిగా జరిగాయి. ఈవెన్ 4 ఇయర్స్లోనే మొత్తం డెవలప్మెంట్ కూడా జరిగింది. సో ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య సంప్రదింపులు, డిబేట్ అండ్ డిస్కషన్ జరుగుతాయో అక్కడ ఖచ్చితంగా ప్రణాళికలు అనేవి వేగవంతంగా ముందుకు వెళ్తాయని తెలుస్తున్నాయి. సో ఈ విధమైనటువంటి చర్యలు అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మురుగునీరు పరంగా వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మూసీలో కలవకుండా చూసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఈ మురుగునీరు ఉన్నప్పటికీ కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్, శుద్ధి చేసిన తర్వాతనే ఈ నదిలోకి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని కూడా ఏర్పాటు చేయాలి. సో ప్రస్తుతం ఉన్న సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కంటే ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలి, ఎక్కువగా ఇంప్లాంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ట్రాపికల్ కంట్రీస్లో చాలా వరకు వర్షపాతాలు ఎక్కువగా నమోదవుతాయి. అటు సౌత్ వెస్ట్ మాన్సూన్ అవ్వచ్చు, ఈవెన్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నుంచి ఎక్కువగా వర్షాలు పడటం వల్ల ఈ వర్షపు నీరంతా కూడా మురుగునీటితో ఖచ్చితంగా ఇంటరాక్షన్ అయిందంటే చాలా వరకు వాటర్ వేస్టేజ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం వాటర్ ఓవర్ఫ్లో అనేది కూడా అవుతుంది. సో దీనివల్ల ప్రాపర్గా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి ఇంత మొత్తంలో ట్రీట్మెంట్ చేసే ఇది ఉండదు. కాబట్టి ఈ వర్షపాతాలకు అనుగుణంగా ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం అనేది ఉందని తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా మోస్ట్లీ సౌత్ కొరియాలో చూసుకుంటే అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది. మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే అరౌండ్ 66% ఉంది. ఈవెన్ అది నేషనల్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. సో ఈ విధంగా అక్షరాస్యతను పెంపొందించే విధంగాను వీలైతే బిహేవియరల్ చేంజ్ అనేవి తీసుకురావాలి. సో బిహేవియరల్ చేంజ్ ఎప్పుడైతే తీసుకువస్తామో అప్పుడే మార్పులు అనేవి వస్తాయి. సో ఈ వేస్ట్ని వినియోగించే విషయంలో కావచ్చు, సాలిడ్ వేస్ట్కి సంబంధించి, వేస్ట్ జనరేషన్కి సంబంధించి, పారిశుద్ధ్యము, పరిశుభ్రత పరమైనటువంటి అంశాల్లో మార్పులు తీసుకురావాలంటే ఖచ్చితంగా బిహేవియరల్ చేంజ్ అనేది ప్రజల్లో రావాల్సిన అవసరం అనేది ఉంది. ఇది మాత్రమే కాకుండా పొలిటికల్ విల్, రాజకీయ దక్షత అనేది ఉండాలి. సో ఇప్పుడు మూసీ నదిని అభివృద్ధి చేస్తాం అంటున్నారు, పునరుజ్జీవనం చేస్తున్నాం అంటున్నారు. కానీ ఇది లాంగ్ టర్మ్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో దానికి అనుగుణంగా రాజకీయ దక్షత ఉండాలి. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఈ నది పునరుజ్జీవనం జరగాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్స్ అటు గవర్నమెంట్ సైడ్ నుంచి అదేవిధంగా ప్రైవేట్ సైడ్ నుంచి వచ్చినప్పుడే దాని యొక్క ప్రణాళిక అనేది వేగవంతంగా జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మూసీ నది అనేది పునరుజ్జీవనం జరుగుతుందని అర్థమవుతుంది. ఇకపోతే చుంగేచాన్ నది పునరుజ్జీవనం జరగడం వల్ల ఏ విధమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ కలిగించాయి అనేవి చూస్తూనే అవి మూసీ నదికి ఏ విధమైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ కూడా కలుగుతాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ చుంగేచాన్ నది పునరుజ్జీవనం జరగడం వల్ల కార్మికుల సంఖ్య అనేది పెరిగింది. సో ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ పెరుగుతాయో అప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ జనరేషన్ అనేది పెరుగుతుంది కదా. ఇన్కమ్ జనరేషన్ పెరిగినప్పుడు అక్కడ ఖచ్చితంగా సేవింగ్స్ పెరుగుతాయి. ఎట్ ది సేమ్ టైం కన్జప్షన్, వినియోగిత శాతం కూడా పెరుగుతుంది. కన్జప్షన్ పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ అల్టిమేట్లీ లీడ్స్ టు గ్రోత్. సో ఈ విధంగా వృద్ధి మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా సేవింగ్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ అల్టిమేట్లీ లీడ్స్ టు గ్రోత్. సో ఈ విధంగా కార్మికుల సంఖ్య, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో వృద్ధి అనేది జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా చుంగేచాన్ నది పునరుజ్జీవనం జరగటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు రియల్ ఎస్టేటు, ఇతర వ్యాపారాలు జోరందుకున్నాయి. ఈవెన్ హైదరాబాద్ సిటీలోనే మనం దీన్ని పూర్తిగా పునరుజ్జీవనం చేసి ఒక టూరిస్ట్ హబ్గా తయారు చేశామంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ సెక్టర్ చాలా వరకు భూమిలో ఉంది, గ్రోత్ అవుతుంది. సో ఈ విధమైనటువంటి పునరుజ్జీవనం చేసి డెవలప్మెంట్ చేస్తే అటు రియల్ ఎస్టేట్ సెక్టర్ అవ్వచ్చు, ఈవెన్ మిగతా ట్రేడింగ్, మిగతా బిజినెస్లు కూడా చాలా వరకు జోరందుకుంటాయి. సో దీనివల్ల అటు అర్బనైజేషన్ వల్ల చాలా వరకు మంచి జరుగుతుంది, రైట్. అదేవిధంగా బయోడైవర్సిటీ కూడా చాలా వరకు మంచి జరిగింది అనేసి చెప్పడం జరిగింది. దాదాపు 639% ఇంక్రీజ్ అయినట్లు తెలిసింది. సో వాతావరణం కూడా చల్లబడటం జరిగింది. సో వాతావరణ మార్పులు కూడా చల్లబడటం జరిగింది. సో టెంపరేచర్స్ అనేవి కూడా చాలా వరకు కంట్రోల్ వచ్చాయి. సో అరౌండ్ 3.3 to
5.9 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్స్ అనేవి తగ్గడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గాయి. దాదాపు 35% వరకు ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఈ పునరుజ్జీవనం వల్ల జరిగింది. సో ఇక్కడ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యత పెరగడం, వాతావరణ మార్పులను కంట్రోల్ చేయడం, ఉష్ణోగ్రతలను తగ్గుదల చేయడం, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం వల్ల పర్యాటక రంగం కూడా, టూరిజం సెక్టార్ కూడా చాలా వరకు డెవలప్ అయింది. సో దాదాపు 2023 సంవత్సరం గాను సౌత్ కొరియాలో 1,72,00,000 మంది విదేశీ యాత్రికులు రావడం జరిగింది. సో ఈ విధంగా టూరిజం సెక్టార్ కూడా డెవలప్ అయింది, పొల్యూషన్ లెవెల్స్ తగ్గాయి, బయోడైవర్సిటీ పెరిగింది. ఇటు వర్తక వ్యాపార వాణిజ్యం పరంగా చూసుకుంటే రియల్ ఎస్టేటు, ఇతర వ్యాపారాలు కూడా జోరందుకోవడం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇండస్ట్రియలైజేషన్ పెరగడం వల్ల కార్మికుల సంఖ్య కూడా పెరిగింది అనేసి మనకి ఈ చుంగేచాన్ నది పునరుజ్జీవనం వల్ల తెలిసింది. సో ఈ విధమైనటువంటి డెవలప్మెంట్సే మన తెలంగాణ మూసీ నది యొక్క పునరుజ్జీవనంలో కూడా చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రయోజనాలే మనకి అందుతాయి అనే ఉద్దేశంతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఈ మూసీ రివర్ని చాలా దీనిగా తీసుకున్నది. సో ఈ మూసీ నదిని ఎలా అయినా పునరుజ్జీవనం చేయాలి అనేసి తీసుకుంది. సో అయితే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఏవైతే ప్రభుత్వం ఏం చేయాలి అనే అంశాన్ని చెప్పామో దాంతోపాటు ఖచ్చితంగా రాజకీయ సంకల్పం, ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఎక్కడైతే ఎక్కువగా భాగస్వాములను ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం నెలకొల్పి వారిని ఎంత ఎక్కువగా భాగస్వాములను చేస్తే ఈ కార్యక్రమం అనేది అంత చక్కగా విజయవంతం అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. రైట్, ఐ హోప్ మీ అందరికీ దీని గురించి అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇంకొక మంచి అంశంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.